హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు ఏకలవ్య తెలుగు యూట్యూబ్ ఛానల్. కొన్ని ప్రమాదాల్లో మన గాయాలు తగిలిన గాయాల ద్వారా ఎంతో రక్తాన్ని కోల్పోతాం. దీనివల్ల మన శరీరంలో రక్తపరిమాణం తగ్గి మనం చనిపోయే అవకాశం అనేది ఉంటుంది. కావున మన రక్త గ్రూపుని డాక్టర్ తెలుసుకొని దానికి సరిపడే రక్తవర్గం గల రక్తమును మనకి ఎక్కిస్తారు. ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్లడ్ గ్రూప్స్ గురించి, ఒక వ్యక్తి ఏ బ్లడ్ గ్రూప్స్ వారి రక్తం తనకు ఎక్కించుకోవచ్చు, ఇంకా ఇతను ఏ బ్లడ్ గ్రూప్స్ వారికి రక్తదానం చేయవచ్చు, మరియు రక్తం గురించి ఆశ్చర్యం కలిగించే విషయాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా మానవులలో ఏ, బి, ఏబి, ఓ అనే 4 బ్లడ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. మన రక్తంలో 40% రక్త కణాలు, 50% ప్లాస్మా అనేది ఉంటుంది. రక్తంలో ఉన్న రక్త కణాలపై ఏ యాంటీజెన్స్ మరియు ప్లాస్మాపై బి యాంటీబాడీస్ ఉంటే దానిని ఏ బ్లడ్ గ్రూప్ అని అంటారు. అలాగే రక్తంపై బి యాంటీజెన్స్ మరియు ప్లాస్మాపై ఏ యాంటీబాడీస్ ఉంటే దాన్ని బి బ్లడ్ గ్రూప్ అని అంటారు. అదేవిధంగా రక్త కణాలపై ఏబి యాంటీజెన్స్ ఉండి ప్లాస్మాలో ఎటువంటి యాంటీబాడీస్ ఉండకపోతే దాన్ని ఏబి బ్లడ్ గ్రూప్ అని అంటారు. రక్త కణాలపై ఎటువంటి యాంటీజెన్స్ లేకుండా ప్లాస్మాలో ఏబి యాంటీబాడీస్ ఉంటే దానిని ఓ బ్లడ్ గ్రూప్ అని అంటారు. మన రక్తంలో RH కారకాలు అనేవి ఉంటాయి. ఏ బ్లడ్ గ్రూప్ వారి రక్తంలో RH కారకాలు ఉంటే దాన్ని ఏ పాజిటివ్ అని, లేకపోతే ఏ నెగిటివ్ అని అంటారు. ఈ RH కారకాలు అనేవి మన వివాహంలో కీలకం. ఎందుకంటే RH పాజిటివ్ గల పురుషుడు, RH నెగిటివ్ గల స్త్రీలకు మధ్య వివాహం జరిపితే పిండంలో ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమయ్యి శిశువు మరణిస్తాడు. ఇది నెమ్మదిగా జరిగే ప్రక్రియ కావున దీని ప్రభావం మొదటి సంతతిపై అంతగా ఉండదు. కాబట్టి RH పాజిటివ్ గల పురుషుడికి RH నెగిటివ్ గల స్త్రీల మధ్య వివాహం జరపకూడదు. మన రక్తంలో ఉన్న యాంటీబాడీస్ అనేవి బయట నుంచి వచ్చే యాంటీజెన్స్ని చంపేస్తాయి. ఓ రక్తం గల వర్గం వ్యక్తుల్లో వారి రక్త కణాల మీద యాంటీజెన్స్ అనేవి ఉండవు. అందుచేత ఓ రక్త గ్రూపు గల వ్యక్తి ఏ గ్రూపు వారికైనా రక్తాన్ని దానం చేయవచ్చు. అందువల్ల ఓ రక్త గ్రూప్ గల వారిని విశ్వదాతలు అని అంటారు. అలాగే ఏబి రక్తవర్గం గల వ్యక్తుల్లో ప్లాస్మాలో యాంటీబాడీస్ అనేవి ఉండవు. అందుచేత వీరి రక్తం ఇతర వర్గాల రక్తంతో చర్య జరపదు. కాబట్టి ఏబి రక్తవర్గం గల వ్యక్తులు ఏ, బి, ఏబి, ఓ అనే అన్ని రక్త వర్గాల గ్రూపుల నుండి రక్తాన్ని గ్రహించవచ్చు. అందుచేత వీరిని విశ్వగ్రహీత అని అంటారు. ఇప్పుడు ఏ బ్లడ్ గ్రూప్స్ మధ్య రక్తదానం అనేది చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఏ బ్లడ్ గ్రూప్ గల వ్యక్తులు ఏ మరియు ఏబి బ్లడ్ గ్రూప్ వ్యక్తులకు రక్తదానం అనేది చేయవచ్చు. అలాగే బి బ్లడ్ గ్రూప్ గల వ్యక్తులు బి మరియు ఏబి బ్లడ్ గ్రూప్ గల వ్యక్తులకు రక్తదానం అనేది చేయవచ్చు. ఏబి బ్లడ్ గ్రూప్ గల వ్యక్తులు ఏబి బ్లడ్ గ్రూప్ గల వ్యక్తులకు మాత్రమే రక్తదానం అనేది చేయాలి. ఓ బ్లడ్ గ్రూప్ గల వ్యక్తులు ఏ, బి, ఏబి మరియు ఓ అనే బ్లడ్ గ్రూప్ వ్యక్తులకు రక్తదానం అనేది చేయవచ్చు. ఇప్పుడు ఏ బ్లడ్ గ్రూప్ వారి నుండి మనం రక్తం అనేది తీసుకోవచ్చో తెలుసుకుందాం. ఏ బ్లడ్ గ్రూప్ గల వ్యక్తి ఏ మరియు ఓ బ్లడ్ గ్రూప్ గల వ్యక్తుల నుండి రక్తాన్ని గ్రహించవచ్చు. అలాగే బి బ్లడ్ గ్రూప్ గల వ్యక్తి బి మరియు ఓ బ్లడ్ గ్రూప్ గల వ్యక్తుల నుండి రక్తాన్ని గ్రహించవచ్చు. అదేవిధంగా ఏబి బ్లడ్ గ్రూప్ గల వ్యక్తి ఏ, బి, ఏబి, ఓ అనే రక్త గ్రూపుల నుండి రక్తాన్ని గ్రహించవచ్చు. ఓ బ్లడ్ గ్రూప్ గల వ్యక్తి ఓ బ్లడ్ గ్రూప్ గల వ్యక్తి నుండి మాత్రమే రక్తాన్ని గ్రహించవచ్చు. ఇప్పుడు బ్లడ్ గ్రూప్స్ గురించి ఆశ్చర్యం కలిగించే విషయాల గురించి తెలుసుకుందాం. 1. కారల్ లాన్ స్టీనర్. ఇతన్ని ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అని కూడా అంటారు. 2. ప్రపంచంలో అధికంగా ఉండే రక్తవర్గం బి పాజిటివ్. 3. ప్రపంచంలో అతి తక్కువగా ఉండే రక్తవర్గం ఏబి పాజిటివ్. 4. ప్రపంచ రక్త దినోత్సవం జూన్ 14 జరుపుకుంటారు. ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా తెలుగు ఏకలవ్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి.